ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకి కౌంట్ డౌన్ షురూ అయింది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ సైతం దీనికి సంబంధించినటువంటి కసరత్తును ప్రారంభించింది. ఇక ఈ దిశగానే కూటమి పార్టీలు కూడా అడుగులు వేస్తూ ఉన్నాయి. రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే అల్టిమేట్ జెండాను ఎగరవేశాయో ఇప్పుడు అదే విధంగా ఈ ఎన్నికల్లో కూడా తమ సత్తాన్ని చాటేందుకు కూటమి పార్టీలన్నీ కలిసి ముందుకు వెళ్తున్నాయి. అయితే కలిసి కూటమిగా ముందుకు వెళ్ళటంతో పాటు ఇండివిజువల్గా ఏ పార్టీకి ఆ పార్టీ తమకంటూ ఒక గుర్తింపు, ఒక స్థానాన్ని గెలుచుకునే విధంగా ప్రణాళికలు వేసుకుంటూ వెళ్తుంది. ఇక ముఖ్యంగా బీజేపీకి వచ్చేసరికి కూడా ఏపీలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఒక ఛాలెంజింగ్గా తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే గెలుచుకుని వాళ్ళు అడిగినటువంటి సీట్లో కానీ వాళ్ళు పోటీ చేసినటువంటి సీట్లలో కానీ ఏ విధంగా మెజార్టీ సాధించారో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వారికి పట్టున్నటువంటి పొజిషన్స్, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలు కానీ, చైర్మన్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ, ఇవన్నీ వీటన్నిటిలో కూడా వాళ్ళకి పట్టున్నటువంటి ప్రతి ప్లేస్లో కూడా ఈసారి సీటును కైవసం చేసుకోవడమే కాదు గెలిచే విధంగా కసరత్తును ప్లాన్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఆధ్వర్యంలో ఏపీని 4 భాగాలుగా విభజించి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలకు కీలకమైనటువంటి బాధ్యతలను కూడా అప్పగించడం జరిగింది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో వాళ్ళు సత్తా చాటితే కనుక వార్డు గ్రామ స్థాయిలో బీజేపీకి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, జెండాని ఎగరవేసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి ముందుకు వెళ్లేందుకు కూడా వాళ్ళు ప్రణాళిక రచిస్తూ ఉంటారు. ఎందుకంటే బీజేపీ అంటేనే కాస్త పద్ధతులు కానీ, విధానం కానీ వేరేగా ఉంటుంది. వాళ్ళు ముఖ్యంగా ఏదైతే బూత్ స్థాయిలో కమిటీలు ఉంటాయో వాటి నుంచే బలోపేతం అవ్వాలి అని చెప్పి కూడా పార్టీ దిశానిర్దేశం చేస్తూ ఉంటుంది వాళ్ళకి. సో అదే విధంగానే వాళ్ళు ప్రతి ఎన్నికకి కూడా ప్రణాళిక వేస్తారు. అందులో భాగంగానే వాళ్ళ యాక్షన్ ప్లాన్ కూడా ఉంటుంది. సో ఇప్పటికీ మనం చూసుకుంటే కనుక కూటమిలో గెలిచిన తరువాత రాబోయేటటువంటి ఎన్నికలకి ఇప్పటి నుంచి వాళ్ళు ప్లాన్ వేస్తున్నారు. దాంతోపాటు లోకల్ బాడీ ఎలక్షన్స్లో సైతం తమ సత్తా చాటాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఎలక్షన్స్లో వాళ్ళు ఎగరేసేటటువంటి జెండా ఆధారంగానే భవిష్యత్తులో ఏపీలో పార్టీ మనుగడ కానీ అండ్ అలాగే కార్యకర్తలు, నేతలు నిలబడే విధానంగానే ఖచ్చితంగా క్లియర్గా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు ఎలా పోటీ చేయాలి, ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎవరు పోటీ చేయాలి అనే దాని మీద ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. ఏదైతే ఈ యొక్క కమిటీలు వేశారో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కానీ లేకపోతే పొజిషన్స్ ఎంపికకు సంబంధించి కానీ ఎవరు పోటీ చేయాలి, ఎక్కడ పోటీ చేయాలి, ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తాము, మనకి ఎక్కడ బలం ఉంది అనే దానికి సంబంధించి కమిటీలన్నీ కూడా ఇప్పటికే ఫీల్డ్ విజిట్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4 భాగాలుగా విభజించి చేసినటువంటి ఈ కమిటీలు అన్నీ కూడా ఆ ఫీల్డ్ విజిట్కి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి పొజిషన్స్, ఒకవేళ విజయవాడకు వస్తే కనుక విజయవాడలో బీజేపీ ఎక్కడ బలంగా ఉంది, విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ ఇలా అన్ని భాగాలను డివైడ్ చేసుకుని ఎక్కడ పోటీ చేస్తే, అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మూడు పార్టీలు కలిసి ఐక్యంగా వెళ్ళాలి. సీట్లు పంచుకునేటప్పుడు కానీ పోటీ చేసేటప్పుడు కానీ కలిసి పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసుకుంటే కనుక సీట్ల పంపకాల విషయంలో పెద్ద చర్చ జరిగింది. 3 పార్టీలు కూడా కూటమిగా వెళ్తున్నారు కాబట్టి 3 పార్టీలు వాళ్ళకి కావాల్సినటువంటి సీట్లు త్యాగాలు చేసి వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది సీనియర్లు కూడా త్యాగాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈసారి గతంలో త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సీటు దక్కేలాగా అండ్ సీటు తీసుకోవడమే కాదు తీసుకున్న ప్లేస్లో పోటీ చేసి గెలిచేటటువంటి స్థానాన్ని ఎంపిక చేసేలాగా బీజేపీ కసరత్తు చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈ కమిటీలు కూడా పర్యటనలు చేస్తూ ఉన్నాయి. ఇలా విజయవాడలో చూసుకున్నా లేకపోతే వైజాగ్ చూసుకున్నా ఏదైతే మున్సిపాలిటీలు ఉంటాయో ఇలాంటి ప్లేసెస్ టార్గెట్గా ఎక్కువ పోటీ చేసి ఎక్కువ స్థానాలు తీసుకుని పోటీ చేసి గెలిచేలాగా కూడా వీళ్ళు ప్రణాళిక చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ కమిటీలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎక్కడెక్కడ గట్టి బలంగా ఉన్నటువంటి ప్లేసెస్ బీజేపీకి ఉన్నాయి, అక్కడ కేడర్ ఎట్లా ఉంది, బలంగా ఉన్నటువంటి నేతలు ఎవరున్నారు, గత ఎన్నికల్లో కానీ ఇప్పటి వరకు కానీ పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం, వాళ్ళకి ఏ ప్లేస్ ఇస్తే ఆ ప్లేస్లో వాళ్ళు బీజేపీ జెండాను ఎగరవేయగలుగుతారు, అది కార్యకర్తలకు కానీ నేతలకు కానీ ఎలా భరోసా అవుతుంది, పార్టీకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడే గ్రౌండ్ లెవెల్లో పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇందులో కూటమితో కూడా కలిసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది
ఉంటుంది కాబట్టి కూటమితో అటు జనసేన ఇటు టీడీపీతో కలిసి సమన్వయం చేసుకుంటూ ఎలాంటి లోపాలు రాకుండా, ఒకవేళ ఎలాంటి సమస్య ఎదురైనా కూడా ఎక్కడైనా ఇప్పుడు ఒకే చోట బీజేపీకి బలంగా విజయవాడ వెస్ట్లో బీజేపీకి బలంగా ఉంటే అక్కడ టీడీపీకి జనసేన కూడా ఉండొచ్చు. సో వీళ్ళలో ఎవరికి ఆ ప్లేస్ తీసుకుంటే గెలిచేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇందులో చాలా ఈక్వేషన్స్ ఉంటాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్, ప్లేస్ ఈక్వేషన్స్, పొలిటికల్ పార్టీ ఈక్వేషన్స్ కూడా చాలానే ఉంటాయి. సో పోటీ చేయడం అంటే పార్టీ కోసమే కాదు, కూటమి కోసం కూడా పోటీ చేస్తారు కాబట్టి ఆ ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని కూడా బీజేపీ సీట్లు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే టార్గెటెడ్గా బీజేపీ వెళ్ళాలనుకుంటుంది కాబట్టి ముఖ్యంగా ఎక్కడెక్కడ సీట్లు తీసుకోవాలి, ఎన్ని సీట్లు తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ఎక్కువ ప్రయారిటీ పెట్టుకుందని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ని అఫీషియల్గా హెల్త్ బాగోని కారణంతో కలిసినప్పటికీ కూడా దీని మీద చర్చ జరిగింది అనేటటువంటిది కూడా ఒక ఇంటర్నల్ టాక్. ఎందుకంటే సీట్ల విషయంలో జనసేన బీజేపీ మధ్య కాస్త లోపల ఇంటర్నల్గా ఎప్పుడు కూడా చర్చలు జరుగుతుంటాయి. ఎందుకంటే జనసేన బీజేపీ టీడీపీ కలిసి వెళ్ళినప్పటికీ కూడా జనసేనకి బీజేపీకి అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళ మధ్య సీట్ల పంపకాల విషయంలో ముందు డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎక్కడెక్కడ పోటీ చేస్తారు, ఎవరికి బలం ఎంత ఉంది. ముఖ్యంగా టీడీపీ లార్జ్ పార్టీ, ఎక్కువ మంది క్యాడర్, ఎక్కువ మంది నేతలు పోటీ చేసినటువంటి సీనియర్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళతో కోఆర్డినేట్ అవుతూ ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి జనసేన నేతను కలుపుకుంటూ వీళ్ళు వెళ్ళాలి. బలంగా పోటీ చేయాలని భావిస్తున్నటువంటి బీజేపీ ఎలా వెళ్ళాలి, వాళ్ళకు ఉన్నటువంటి నేతలు కార్యకర్తల ఈక్వేషన్స్ వీటన్నిటిని బేస్ చేసుకుని సీట్ల పంపకాల విషయంలో సఖ్యత వచ్చేలాగా వెళ్ళాలని కూడా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్తో కూడా రీసెంట్గా డిస్కస్ చేశారు. సో రాబోయే రోజుల్లో ఈ మూడు పార్టీలకు సంబంధించి కూడా ఒక కమిటీ అనేది కూడా ఉంది ఎలక్షన్స్కి సంబంధించి. ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కమిటీ వ్యక్తిగతంగా ఏ పార్టీకి సంబంధించినటువంటి కమిటీ వీళ్ళందరూ కూడా చర్చించుకుని సీట్ల పంపకాలు, గెలుపు ఓటములు, అభ్యర్థులకు సంబంధించి కానీ ఆయా పొజిషన్స్కి సంబంధించి కానీ సీరియస్గా ముందుకు వెళ్తున్నారు. బీజేపీ కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని చెప్తుంది. ఎందుకంటే ఏపీ బీజేపీ చీఫ్గా మాధవ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చెప్పిన మొదటి విషయమే కార్యకర్తలకు భరోసా ఇస్తూ వారికి కావాల్సిన విధంగా అందుబాటులో ఉండేలాగా వాళ్ళకి న్యాయం చేసేలాగా పోటీ చేస్తానని చెప్పారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు సీట్ల విషయంలో కాస్త అసంతృప్తితో ఉన్నారు, అనుకునే తీసుకోలేదనో, ఎక్కువ మందికి రాలేదనో, నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఇదే జరిగింది అనేటటువంటి అసంతృప్తి కొంత కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో ఈ విషయంలో వెనకడుగు వేయకుండా ఏమాత్రం తగ్గకుండా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కూడా బీజేపీ చీఫ్ మాధవ్ క్లియర్గా కనిపిస్తుంది. ఈసారి ఇక మీటింగ్స్ ఈ గత కొద్ది కాలంగా చూసుకుంటే కనుక వరుసగా 4-5 మీటింగ్స్, రివ్యూ మీటింగ్స్ పెట్టారు. కమిటీతో కూడా మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. ఈ కమిటీ మీటింగ్స్లో కూడా ఇదే విషయాన్ని చర్చించడం జరిగింది. ఏదైనా ఇంటర్నల్ సమస్యలు అంటే కూటమి పార్టీ మధ్య బీజేపీతో జనసేన కానీ, జనసేనతో బీజేపీకి కానీ, లేదా బీజేపీతో టీడీపీకి కానీ, టీడీపీతో బీజేపీకి కానీ ఇంటర్నల్ సమస్యలు కార్యకర్తలు, నేతలు, ముఖ్య నేతల మధ్య ఏమైనా ఉన్నా కూడా అవి భవిష్యత్తులో రాబోయేటటువంటి సమావేశాల్లో క్లియర్ చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేసి జెండా ఎగరవేసేలాగా, అంటే సహకారం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పోటీ చేస్తే వ్యక్తిగతంగా పోటీ చేసినప్పటికీ ఆయా ప్లేసుల్లో కూటమి పార్టీలు కూడా ఉంటాయి కాబట్టి వారు కూడా వీరికి సహకరిస్తూ ముందుకు వెళ్ళేలాగా వీళ్ళు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే కూటమి పార్టీని కూడా ముందుకు కలుపుకుని వెళ్ళేలాగా కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్లో తమకంటూ ఎక్కువ సీట్స్ గెలుచుకోవాలి. ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి నేతలందరికీ కూడా ఎవరైతే గట్టిగా పనిచేసి పార్టీ కోసం కృషి చేసి త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అవకాశాన్ని కల్పించాలి. దాంతోపాటు కూటమి అసెంబ్లీలో ఎన్నికల్లో జెండా ఎగరవేసిన విధంగా ఇప్పుడు కూడా తమ విజయ పతాకాన్ని ఎగరవేయాలనే దిశగా అయితే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.